ఒకవైపున మనకి రావాల్సిన షిప్పులు వస్తూ ఉన్నాయి. మధ్యలో ఆగే భయపడి రాలేక ఆగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా చూస్తే ఈ పశ్చిమాసియా యుద్ధం కారణంగా లక్షల టన్నుల మేర ముడి చమురు, పలు రకాల సరుకులు భారత్‌కి రాకుండా పర్షియన్ గల్ఫ్ సముద్ర జలాల్లో నౌకల్లో చిక్కుకుపోయినాయి. భారత నౌకాయాన మంత్రిత్వ శాఖ చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే 16.7 లక్షల టన్నుల ముడి చమురు, 3.2 లక్షల టన్నుల ఎల్‌పీజీ, దాదాపు 2 లక్షల టన్నుల ద్రవరూప సహజ వాయువు, 22 భారతీయ జెండా ఉన్న సరుకు రవాణా నౌకల్లో ఉండిపోయినాయి. ఈ నౌకలని పర్షియన్ గల్ఫ్ నుంచి హార్ముజ్ గుండా భారత్‌కి రావాల్సి ఉంది. యుద్ధం కారణంగా ప్రయాణం మొదలుపెట్టాక గల్ఫ్‌లోనే ఉండిపోయినాయి. 22 నౌకల్లోని 611 మంది భారతీయ నావికులు క్షేమంగానే ఉన్నారు. అన్ని దేశాలకు సంబంధించి దాదాపు 500 నౌకలు పర్షియన్ గల్ఫ్‌లో ఆగిపోయాయి. వీటిలో 108 చమురు, 166 చమురు ఉత్పత్తులు, 104 రసాయన ఉత్పత్తుల ట్యాంకర్లు, 52 రసాయన ట్యాంకర్లు, 53 ఇతర రకాల నౌకలు, కొన్ని డ్రెడ్జర్లు, ఖాళీ నౌకలు ఉన్నాయని సిన్హా చెప్పుకొచ్చారు. అయితే యుద్ధ సమయంలో ఇప్పుడు రష్యా నుండి చమురు చైనాకి వెళ్తున్నటువంటి ఒక షిప్ నిన్న భారత్‌కి వచ్చిందంటే ఇప్పుడు టోటల్‌గా 7 షిప్పులు. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోళ్ల మీద అమెరికా తాత్కాలికంగా ఆంక్షల సడలింపు ప్రకటించిన నేపథ్యంలో మోడీ సర్కార్ మళ్ళీ రష్యా చమురు కొనుగోళ్ల పర్వానికి తెరలేపింది. దీంతో రష్యా నుంచి చైనాకు బయలుదేరిన 7 ముడి చమురు రవాణా నౌకలు సముద్ర మార్గం మధ్యంలోనే దిశ మార్చుకుని భారత్‌కు ప్రయాణం మొదలుపెట్టాయి. జనవరి చివరి వారంలో రష్యా నుంచి బయలుదేరిన బాల్టిక్ సముద్ర జలాల్లో ప్రయాణించిన మధ్యశ్రేణి ముడి చమురు నౌక ఆక్వా టైకాన్ వాస్తవానికి చైనాలోని రెజావో పోర్టుకి వెళ్ళాలి. కానీ అది ఇటీవల దిశ మార్చుకుని భారత్ దిశగా వస్తోందని మార్చి 20వ తేదీకల్లా న్యూ మంగళూరు పోర్టులో లంగరవేస్తుంది నౌకల ట్రాకింగ్ సంస్థ ఒట్టెక్సా లిమిటెడ్ చెప్పింది. సూయిజ్ మ్యాక్స్ జోయు ఎస్ నౌక సైతం దిశ మార్చుకుని భారత్కు వస్తుంది. మార్చి 20వ తేదీకల్లా గుజరాత్లోని జామ్నగర్ సిక్కా పోర్టుకి చేరుకుంటుందని చెప్పింది.